హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి ఈ వీడియో ద్వారా మనము తెలంగాణ రాష్ట్రంలో 2017 నోటిఫికేషన్ ద్వారా 2018లో జరిగినటువంటి తెలంగాణ డిఎస్సి లేదా తెలంగాణ టీఆర్టీకి సంబంధించినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ యొక్క వివరాలు తెలుసుకోబోతున్నామండి. ఓవరాల్గా ఈ ఎగ్జామ్ 80 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. 160 బిట్స్ ఇవ్వడం జరిగిందండి. అనగా ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్కే కేటాయించడం జరిగింది. మరి ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్ స్వభావాన్ని మనం గనక అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనం నవంబర్లో రాయబోయేటటువంటి ఎగ్జామ్ని కంప్లీట్గా మనం చాలా ఈజీగా క్రాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మొత్తం ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నలు ఎలాంటివి వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ పుస్తకాల నుండి వస్తున్నాయి, ఏ టాపిక్లపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటిని ఎక్కువగా మనం చదవాలి అనేటటువంటిది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మరి అనవసర విషయాలను చాలా వరకు పక్కన పెట్టి మ్యాక్సిమం ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్ళే అవకాశం ఉంటుందండి. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో ఈ టాపిక్ నుండి ఇన్ని ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఈసారి కూడా ఇన్నే వస్తాయన్న గ్యారంటీ లేదండి. మరి ఏదేమైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంప్లీషన్ ఇంపార్టెంట్. పూర్తిగా కూలంకషంగా నేర్చుకునే వెళ్ళాలి. అంతేకాకుండా అలా కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకొని ప్రీవియస్ పేపర్లో ఇలాగ వచ్చాయి కదా ఇవి మాత్రమే చూసుకుందామని వెళ్ళిపోతే మాత్రం మనంత మూర్ఖుడు ఇంకొకడు ఉండరు. మనం ప్రీవియస్ పేపర్ని గమనించాల్సింది ఏ టాపిక్ల నుండి వచ్చాయి అనేది తెలుసుకొని వాటిని కంప్లీట్గా నేర్చుకొని ఇంకా ఇతరత్ర సిలబస్లో ఉన్నటువంటి వాటిని కూడా మినిమం అన్నా నేర్చుకోవాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ పేపర్లో ఏ వచ్చాయో అవి బాగా నేర్చుకోవాలి, ఎక్కువసార్లు నేర్చుకోవాలి. రానటువంటి టాపిక్లు సిలబస్లో ఉండి రానటువంటి టాపిక్లను మినిమం అన్నా తెలుసుకొని వెళ్ళిపోవాలి. అదండి ఎగ్జామ్ విధి విధానాలు. మరి ఓవరాల్గా ఈ పేపర్ మరి చూడండి, ఎల్పి హిందీ 2008లో జరిగినటువంటి ఎల్పి హిందీ పేపర్ అండి. ఎల్పి హిందీ పేపర్ 2008లో జరిగినటువంటి పేపర్. మరి దీనికి సంబంధించినటువంటిది చూద్దాం. ఓవరాల్గా అప్పట్లో ఈ తెలంగాణ టీఆర్టీ డిఎస్సి టీఆర్టీ అనే పేరుతో విడుదల చేయబడిందండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈసారి టీఎస్పిఎస్సి ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డు డిఎస్సి ద్వారా మనకి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంత సరళీకరణ జరుగుతుంది, కొంత ఈజీగా తయారవుతుందండి. అది టీఎస్పిఎస్సికి మరియు డిఎస్సికి ఉన్న తేడా ఏంటంటే ప్రశ్న స్వభావం కొంత ఈజీ అవుతుంది, డైరెక్ట్ బిట్లో ఉంటాయి. అదే టీఎస్పిఎస్సి చేతికి ఇచ్చేసామంటే ఆ ప్రతిదీ ఇండైరెక్ట్ బిట్లే. ఎందుకంటే ప్రొఫెసర్ల చేత తయారు చేయిస్తారు కాబట్టి వాళ్ళ రేంజ్లో ఉన్నటువంటి క్వశ్చన్లే ఇస్తారు. కానీ ఇక్కడ ఇచ్చేటటువంటిది మన హిందీ పండిట్ ట్రైనింగ్ గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొఫెసర్ల చేత చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈజీగా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా. మరి ఈ ఎగ్జామ్లో జీకే ప్రశ్నలు, ఇక్కడ జీకే ప్రశ్నలు 10 క్వశ్చన్స్ వచ్చాయండి. ముఖ్యంగా తెలంగాణ నుండి జీకే దాదాపుగా 3 క్వశ్చన్లు అవే ఉన్నాయి, 3 or 4 వచ్చాయండి. తెలంగాణ సిలబస్, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పైన. ఇక కరెంట్ అఫైర్స్ సిఏ నుండి కూడా ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇందులో కూడా తెలంగాణ నుండి 3 క్వశ్చన్లు వచ్చాయి. అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ జీకే తెలుసుకుంటే మనం దాదాపుగా 20లో 6 చేయొచ్చు, 6 నుండి 7 ప్రశ్నలు. ఇక తర్వాత లిటరేచర్ అండి. లిటరేచర్ 24 క్వశ్చన్లు వచ్చాయండి. ఓవరాల్గా ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్, గద్య విధాయే ఇవన్నీ కలిపితే 24 క్వశ్చన్లు వచ్చాయి. వీటిలో పద్యభాగ్ నుండి అంటే ఆదికాల్ నుండి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదండి. ఇక భక్తికాల్ నుండి ఒక 2-3 క్వశ్చన్లు వచ్చున్నాయి. ఇక రీతికాల్ నుండి కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. ముఖ్యంగా ఆధునిక కాల్ నుండి ఎక్కువ క్వశ్చన్లు వచ్చున్నాయండి. ఆధునిక కాల్లో కూడా ఛాయావాద్ నుండే ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి. ఛాయావాద్ నుండి దాదాపుగా 7-8 బిట్లు వచ్చున్నాయండి. ఓవరాల్గా పద్యభాగ్ నుండి 15 వచ్చాయి. గద్య విధాయ నుండి 7 వచ్చాయి. ఇందులో కూడా ఉపన్యాసం 1, కహానీ 1, నిబంధ 2 వచ్చున్నాయి. నిబంధ 2, ఆలోచన 2, ఇంకా యాత్రా వృత్తాంత్ 1, సంస్మరణ 1, రిపోర్టాజ్ 1 అలాగా ఒక్కొక్కటి వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది లిటరేచర్ ప్రిపేర్ అయ్యే విధానం. ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను, లిటరేచర్లో గద్య విధాయే
మొదటి 5 ఉన్నాయి కదా, ఉపన్యాస్, నాటక్, నిబంధ, సమాలోచన, కహాని. ఈ 5 చూసుకోండి. మిగతావంతా పెద్ద విషయం ఏం కాదు, వాటిని వదిలిపెట్టినా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇక ఎక్కువ మార్కులు వచ్చిన టాపిక్ వ్యాకరణ అండి. మరి వ్యాకరణ అంటే ఓవరాల్గా వ్యాకరణని మనం 2 భాగాలుగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా, ఏ పేపర్ సెట్టర్ అయినా. సో అందులో శబ్ద భండార్, వాక్య సంరచన అంటే వొకాబులరీ పార్ట్, సెంటెన్స్ పార్ట్ అని 2 భాగాలుగా చేస్తారు. సో వాక్య సెంటెన్స్ ఫార్మేషన్ వీడికి వచ్చా లేదా అని చెక్ చేసే ప్రశ్నలు, వీని దగ్గర వొకాబులరీ ఉందా, వొకాబులరీ కింద మన దగ్గర ఉన్న పర్యాయవాచి, అదేవిధంగా విలోమార్థి, లోకోక్తి, ముహావరే, అనేక్ శబ్దం కే లియే ఏక్ శబ్ద, ఇలాంటి వాటిని ఎక్కువగా ఇస్తారు. ఇవన్నీ మన దగ్గర మన భాష మీద పట్టు ఉందా లేదా, మన దగ్గర వొకాబులరీ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇస్తారు. సో ఈ మొత్తం ఈ 46 వ్యాకరణ సంబంధిత ప్రశ్నల్లో 30 ప్రశ్నలు శబ్ద భండార్ పైన, వొకాబులరీ పార్ట్ పైననే ఇచ్చారు. ఇందులో దాదాపుగా 10 ప్రశ్నలు లోకోక్తి, ముహావరేనే ఉన్నాయి. తర్వాత ఒక 7 ప్రశ్నలు పర్యాయవాచి ఉన్నాయి, ఒక 5 ప్రశ్నలు విలోమార్థి ఉన్నాయి, ఒక 3 అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద ఉన్నాయండి. ఈ 4 ఉన్నాయి. లోకోక్తి, ముహావరే, పర్యాయవాచి, అనేక శబ్దం కే లియే ఏక్ శబ్ద, తర్వాత విలోమార్థి, తత్సం, తద్భవ్ ఒక్కటి ఉందండి అంతే. సో ఇంకా అరబీ, ఫారసీ, తుర్కీల దాంట్లో కూడా ఒక్కటే ఒక క్వశ్చన్ ఉంది. సో ఇంకా మిగతాది 46లో 16 సెంటెన్స్ ఫార్మేట్ మీద ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ సరళ సంయుక్త మిశ్రిత వాక్య, సో ముఖ్యంగా పదబంధు పైన ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయండి. పదబంధు పైన, ఉపవాక్యాల పైన. సరళ సంయుక్త మిశ్రిత వాక్య, అర్థకే ఆధార్ పర్ వాక్య, పదబంధు పైన, ఉపవాక్యాల పైన ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి, విరామ చిహ్నాల పైన. సో ఈ 5 టాపిక్లు, విరామ చిహ్నాలు కూడా వాక్య సంరచనకి సంబంధించిన టాపిక్కే కాబట్టి. సో కాబట్టి ముఖ్యంగా మనం ఈసారి ట్యాకిల్ చేయాలంటే ఇక్కడ లోకోక్తి, ముహావరే, పర్యాయవాచి, విలోమార్థి బాగా అన్ని కొత్తవి, చాలా కష్టమైనటువంటివి వేశాడండి. ఈ పేపర్ కొంత కఠినంగా అనిపించవచ్చు, చెప్పాను కదండి. టీఎస్పీఎస్సీ అంటేనే ఆషామాషిగా ఉండదు, కానీ ఈసారి మన అదృష్టవశాత్తు డిఎస్సి కండక్ట్ చేస్తోంది కాబట్టి పేపర్ అనేటటువంటిది కొంత ఈజీగానే వస్తుంది. ఇక వాక్య సంరచనలో ఎక్కువ ప్రశ్నలు పదబంధు పైన రావడం లేదా ఉపవాక్యాల పైన రావడం జరిగింది. ఈ 2 ఉన్నాయండి. సో మీరు కూడా చూస్తారు కదా ఇప్పుడు. ఇక కంటెంట్, ఇక ఓవరాల్గా కంటెంట్ అంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకే అడిగారండి. సో ఓవరాల్గా 6th నుండి 7th నుండి ఏ ఒక్క ప్రశ్న రాలేదండి. సో 8th నుండి అయితే ఒకటే ఒక్క ప్రశ్న వచ్చింది. 8th నుండి ఒకటే ఒక్క ప్రశ్న. 9th క్లాస్ నుండి ఒక 3 ప్రశ్నలు వచ్చాయి. 10th క్లాస్ నుండి 4 ప్రశ్నలు వచ్చాయి. సో ఓవరాల్గా కంటెంట్ అంతా చదివితే అవి కూడా కొంత డెప్తీ ప్రశ్నలే వచ్చాయండి, కంప్లీట్గా లెసన్ తెలుసుంటేనే చేయగలిగేలాగా. సో ఈ విధంగా కంటెంట్. ఇక మెథడాలజీ 22 ప్రశ్నలు వచ్చాయండి. అయితే మనం అనుకున్నట్లుగా భాషా శిక్షణ బాయి యోగీంద్రజీత్ పుస్తకంతో పాటు సఫల శిక్షణ కళ నుండి ఇచ్చి ఇంకా కొన్ని ప్రశ్నలు వేరే వేరే పుస్తకాల నుండి కూడా ఇచ్చాడు. ఆ 2 పుస్తకాల్లో లేని ప్రశ్నలు కూడా తీసుకొని వచ్చి ఇచ్చాడు. అలాంటి ప్రశ్నలు కొంత ఎక్కువగానే వచ్చాయండి. ఓకేనా? అయితే వీటి కోసం ఎన్ని పుస్తకాలు చదవకూడదండి, కొంత అవగాహనతో చేయాలి. సో అంతేకాని ఏ పుస్తకాల్లో ఉన్నాయో ఆ పుస్తకాలు అంతా చదువుకుంటూ పోతే ఇప్పుడు టైం సరిపోదు. ఇక నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. మరి గతంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సైకాలజీ లేదు, సో సోషియాలజీ లేదు, ఫిలాసఫీ లేదు. ఓన్లీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి 27 ప్రశ్నలు వచ్చాయండి. 27 ప్రశ్నలు వచ్చాయి మొత్తం. వైదిక విద్య, అదేవిధంగా స్వతంత్ర కమిషన్ల నుండి, సో మరి అదేవిధంగా ఎన్సిటిఈ, ఎస్ఐఏ, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ అన్నింటి నుండి అపెప్, డిపెప్ అన్నింటి పథకాల నుండి అన్నింటి నుండి వేశాడు. సో కాబట్టి ఓవరాల్ సిలబస్ని కవర్ చేయడం జరిగింది ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో. ఇక అపఠిత గద్య ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడండి, దానిపైన 5 ప్రశ్నలు ఇచ్చాడు. పేరాగ్రాఫ్ కూడా సుమారుగా పెద్దది, ఒక పేజీ అంత పేరాగ్రాఫ్ ఇచ్చాడండి. అక్కడనే సగం టైం కిల్ అయిపోతుంది, అంత పెద్ద పేరాగ్రాఫ్ ఇచ్చాడు. ఇంకా భాషా బోలీ నుండి అండి, మరి ఇక్కడ రాజభాషాకే రూపమే హిందీ, అదేవిధంగా విశ్వభాషాకే రూపమే హిందీ నుండి కూడా ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా భాషా బోలీ అయితే విచిత్రమైన ప్రశ్నలు అడిగాడు. ఒక వ్యక్తి ఢిల్లీలో ప్రయాణం మొదలుపెట్టి మరి ఆగ్రా మీదుగా లక్నవూ చేరుకున్నాడు. ఈ వ్యక్తి ఏ బోలీలను టచ్ చేసుకుంటూ వచ్చాడు అని అడిగాడు. సో అంటే మనకి ఆ ప్రయాణం చేసిన విధానం తెలిసి ఉండాలి, అక్కడ ఏమేం బోలీలు మాట్లాడతారనేది. అలాంటివి అడిగాడు. సో దాదాపుగా భాషా బోలీ నుండి 7 బిట్లు అడిగాడండి. సో 7.
ఇక నెక్స్ట్ కావ్యశాస్త్రం నుండి మరీ దరిద్రంగా ఒకే ఒక్క బిట్ ఉపమా అలంకార్ తప్ప మిగతాది ఏవి అడగలేదండి. ఉపమా అలంకార్ గురించి మాత్రమే అడిగాడు. ఓకేనా? సో కాబట్టి ఇది ఈ యొక్క ఓవరాల్గా సో 1 7 8 8 1 5 13 13 1 7 13 1 7 20 40 సో 62 62 1 8 70 70 1 46 116 120 140 ఒక 10 ఓకే 150 ఒక 10 160 ఎస్ 160 ప్రశ్నలు సరిపోయాయండి. సో ఈ విధంగా ఈ పేపర్ని చూస్తే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటటువంటి ఆయుధంగా వ్యాకరణం. ఈ వ్యాకరణంలో ఎక్కువగా లోకోక్తి ముహావరే ఎక్కువగా పడ్డాయండి. దాని తర్వాత మనం ఎక్కువ ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్ సో లిటరేచర్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మెథడాలజీ పైన ఎంత ఫోకస్ చేసినా కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అనకూడదండి, అవుట్ ఆఫ్ సిలబస్ అనకూడదు, అవుట్ ఆఫ్ బుక్స్ వస్తున్నాయి. సిలబస్లో నుండి వస్తున్నాయి కానీ మనం అనుకున్నటువంటి 2 పుస్తకాలు కాకుండా కొత్త పుస్తకాల నుండి ఏదో ఇస్తూ ఉన్నాడు. సో వాటిని కూడా మనం స్టడీ చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఏ ప్రశ్నలు అయితే వచ్చి ఉన్నాయో ఆ టాపిక్లు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి? సో ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్నను మనం అధ్యయనం చేద్దామండి. ఎస్, మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేసుకుంటూ వెళ్తాను. కొంత ఓపిక్గా ఈ ప్రశ్నని ఈ క్వశ్చన్ పేపర్ని మీరు స్టడీ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఎస్, మరి भारतीय संविधान में प्रतिष्ठित निम्न अधिकार जो मजबूर बंधुआ मजदूर की समस्याओं से. సో మజ్బూర్ బంధువా మజ్దూర్ అంటే కనుక బానిస కూలీలండి. ఓకేనా? సో కూలీలకి శోషణకే విరుద్ధ అధికార్ ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే జీకేలో పాలిటీ నుండి, పాలిటీలో ఉండేటటువంటి రాజ్యాంగం హక్కులు చట్టాలు వీటి నుండి వచ్చిందండి. ఇక రెండవది రసలీన్ అండి. రసలీన్ కా అసలీ నామ్ క్యా థా? రసలీన్ మనకి రీతికాల్ కిందికి వచ్చేటటువంటి కవి అండి. సయ్యద్ గులాం నబీ